ప్రైజ్ ద లార్డ్. మనం చూసినట్టయితే జనవరి అండ్ లాస్ట్ వీక్లో ఫ్రైడే వచ్చింది. సో ఫ్రైడే అంటే అందరు ఫాస్టింగ్ ఉంటారు. ఫాస్టింగ్ కుటుంబం సమస్యల కోసం కానీ, మీకున్న సమస్యలతోటి కానీ, దాంట్లో కొంచెం మార్పు రావాలని, నాలో కొంచెం మార్పు రావాలని అట్లా ఫాస్టింగ్ ఉంటుంటారు కదా. కొంతమంది ఉన్నప్పుడు ఫాస్టింగ్కి ప్రతిఫలం దొరుకుతుంది. కొంతమంది ఫాస్టింగ్ ఉన్నప్పుడు నిర్లక్ష్య పడుతుంటారు. ఇన్ని డేస్ నేను ఫాస్టింగ్ ఉన్నా, ఇన్ని ఫ్రైడేస్ నేను ఫాస్టింగ్ ఉన్నా, ప్రతిరోజు నేను ఫాస్టింగ్ ఉంటున్నా, ప్రేయర్ చేస్తున్నా, కానీ నా లైఫ్లో ఏది కూడా అద్భుతం జరగట్లేదు, ఏది కూడా నా లైఫ్లో ప్రతిఫలం దొరకట్లేదని చాలామంది బాధపడుతుంటారు, వేదన పడుతుంటారు కదా. నేను ఎందుకు ఎన్నిసార్లు ఫాస్టింగ్ ఉండాలి, నేను ఎంత ఫాస్టింగ్ ఉన్నా వేస్ట్, నాకు అసలు ఏం కూడా దొరకట్లేదని దేవుని మీద కోపపడుతుంటాడు. మీరు ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఫాస్టింగ్ మీద అనేది ద్వేషిస్తుంటాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఎప్పుడైతే నువ్వు ఫాస్టింగ్ ఉంటుంటావో, ఎప్పుడైతే నువ్వు ఫాస్టింగ్ ఉంటావో, ఆ రోజు నువ్వు వెళ్ళి నా దగ్గరికి వచ్చి నువ్వు గడపని దేవుడు చెప్తున్నాడు. మీరు ఏ రోజు అయితే ఫాస్టింగ్ ఉంటారో, ఈ రోజు మీరు ఫాస్టింగ్ ఉండొచ్చు. ఈ రోజంతా మీ దేవుని దగ్గర వెళ్ళి గడపండి, దేవుని దగ్గర వెళ్ళి ప్రార్థించండి. మీ సమస్యల గురించి కావచ్చు, మీ సమస్యలలో మీ కుటుంబం సమస్యలు కానీ, మీ సమస్యలు కానీ, మీ లైఫ్లో ఉన్న సమస్యలు కానీ, వాటి గురించి వెళ్ళి దేవుని దగ్గర మొరపెడుతూ ఉండండి. ఈ రోజు మీరు ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఈ రోజంతా మీ దేవుని దగ్గర గడపండి. మీరు ఎంతసేపు ఫాస్టింగ్ ఉంటారో అంతసేపు మీరు ఫాస్టింగ్ ఉండండి. కొంతమంది ఎలా ఉంటారంటే ఫాస్టింగ్ ఉంటారు కానీ ఒక 10 minutes కానీ 20 minutes కానీ ప్రేయర్ చేసుకుంటుంటారు. ఎప్పుడైతే నువ్వు ఫాస్టింగ్ ఉంటావో, ఫాస్టింగ్లో 1 hour నువ్వు డైలీ ప్రేయర్ చేసినప్పుడు, ఫాస్టింగ్లో ఒక 1/2 hour కావచ్చు ప్రేయర్ ఎక్కువ చేసుకుంటారు, 1.5 hour ఆర్ ఇట్లా ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు దేవుడు మీకు ప్రతిఫలం అని ఇస్తుంటారు. మీరు బైబిల్ ఎంతసేపు చదువుతుంటారో, మీరు బైబిల్ ఒక 1/2 hour చదువుండొచ్చు. బైబిల్ ఇప్పటి నుంచి మీరు ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఒక 1/2 hour కొంచెం ఎక్కువ పెంచుకోనండి. దేవుని దగ్గరికి వెళ్ళి మీ సమయం గడుపుతూ ఉండండి. లేకపోతే దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థించండి, దేవుని మందిరానికి వెళ్ళి మీ సమయం గడపండి. లేదు నేను చర్చికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటాను, ఇంట్లోనే ప్రార్థిస్తుంటే, మీరు ఇంట్లో ఉన్నప్పుడు కూడా మీరు వెళ్ళి ప్రార్థించండి. దేవుని దగ్గర వెళ్ళి మీ సమయం అనేది దేవుని దగ్గర గడపండి. ఎంతసేపు ఉపవాస ప్రార్థనలలో మీరు దేవుని దగ్గర గడుపుతుంటారో, ఎంతసేపు ఉపవాస ప్రార్థనలలో మీరు దేవుని దగ్గర మీరు విశ్వాసించుతూ ప్రార్థిస్తుంటారు, అప్పుడు దేవుడు మీ జీవితంలో ఒక ఫలితం అనేది ఇస్తుంటాడు. ప్రతి ఫాస్టింగ్కి ప్రతి ఫాస్టింగ్కి దేవుడు ప్రతిఫలం అని ఇస్తుంటారు. నువ్వేదో 5-10 minutes రోజుని ఫాస్టింగ్ ఉంటున్నా, ప్రతి ఫ్రైడేని ఫాస్టింగ్ ఉంటున్నా, ఒక 5-10 minutes నేను ప్రేయర్ చేస్తున్నాను అంటే, దేవుడిని నువ్వు కోరుకున్నది దేవుడు ప్రతిఫలం ఇవ్వకుండా ఆపివేస్తాడు. ఎందుకంటే నీ విశ్వాసం అని తగ్గొచ్చు, నువ్వు కోరుకున్నది దేవుని దగ్గర తక్కువ కావచ్చు, ఇంకా నువ్వు దేవునికి అడగాల్సి ఉండొచ్చు. ఇంకా దేవుని చేతులు కానీ, దేవుని కాలు కానీ గట్టిగా పట్టుకోనండి, దేవుని చేతులు గట్టిగా పట్టుకోండి. దేవుని దగ్గరికి వెళ్ళి మీరు ప్రార్థించండి. దేవా, ఈరోజు ఉపవాసం ఉన్న నాకు సమావేశించి విడతలు దయచేయండి. ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే, ఏదన్నా కావాలని మనం పేరెంట్స్కి ఎంతో బతిమలాడుతుంటాం, ఎంతో ఏడుస్తుంటాం, ఇంట్లో గొడవలు చేస్తుంటాం, ప్రతిదీ చేస్తుంటాం. ఈరోజు నీ ఫాస్టింగ్కి ప్రతిఫలం కావాలంటే మీకున్న సమయం అంతా దేవుని దగ్గర వెళ్ళి గడపండి, మొరపెట్టండి, దేవునికి బతిమలాడుకోనండి. దేవుని కాళ్ళు కానీ చేతులు కానీ గట్టిగా పట్టుకొని, దేవా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నాకున్న ప్రతి సమస్య నుంచి నాకు విడుదల అయ్యని ఇలా మీరు ప్రార్థించునండి. దేవుడు మీకున్న ప్రతి ఫాస్టింగ్లో దేవుడు ప్రతిఫలం అని ఇస్తుంటుంటాడు. మీరు అయితే ఫాస్టింగ్ ఉంటారు, ఆ రోజు ఫోన్లు చేసి ఇతరులతో ఫోన్ మాట్లాడడం కానీ, వాళ్ళతోటి మీరు టైం స్పెండ్ చేయడం కానీ, నీకున్న కొద్ది సమయం కూడా నువ్వు దేవునితోటి మొరపెట్టకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి టైం స్పెండ్ చేస్తుంటే, నువ్వు కోరుకున్న దేవుడు ఏ రకంగా మీ ఫాస్టింగ్లో దేవుడు తీర్చేయగలరు. నువ్వైతే ఫాస్టింగ్ ఉంటున్నావో అది దేవుడు ఏ రకంగా తీర్చేయగలరు. నథింగ్ యూస్. నువ్వు ఫాస్టింగ్ ఉండడం కూడా వ్యర్థం అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ రోజు నుంచి మీరు ఎంతమంది అయితే ఫాస్టింగ్ ఉంటారో, ఫాస్టింగ్ ఉన్నప్పుడు మీరు వెళ్ళి దేవుని దగ్గర గడపండి. ఉన్న సమయం అంతా దేవుని దగ్గర మొరపెట్టండి, దేవునితో మాట్లాడండి, ఉన్న సమయం దేవునికి ఇవ్వండి. ప్రతిరోజు ఇచ్చే టైం ప్రతిరోజు మీరు ఇచ్చే వ్యర్థమైన అవుట్కి టైం ఇచ్చడం కన్నా, మీరున్న ఉపవాసం రోజు దేవుని దగ్గర వెళ్ళి గడపండి, దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టండి. అప్పుడు దేవుడు మీరు కోరుకున్న ప్రతిదీ మీ పట్ల తీస్తుంటాడు, ప్రతి అవుట్కి విజయం కనుక మార్చుతూ ఉంటాడు. ఈ రోజు నుంచి దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని కాళ్ళు కానీ దేవుని చేతులు కానీ గట్టిగా మొరపెట్టండి. ప్రతి ఒకటి దేవుని దగ్గర మొరపెట్టండి, దేవుని దగ్గర వెళ్ళి గడపండి. దేవుడు అప్పుడు మీరు ఏదైతే కోరుతున్నారో దేవుడు ప్రతిఫలం ఇస్తున్నారు. ఈ రోజు నుంచి మీ టైం వ్యర్థం చేసుకోకండి.
ఫాస్టింగ్ ఉండేటప్పుడు దగ్గర వెళ్ళి గడపండి. నీ సమయం అంతా దేవుని దగ్గర పెట్టండి. ఆయనతో నీ జీవితం కొనసాగించండి. ఇతరుల మీద నా కొరకు మా మదర్ ఫాదర్ ఫాస్టింగ్ ఉంటున్నారు, ఇంకెందుకు నేను ఫాస్టింగ్ ఉండడం, నా కొరకు నా పేరెంట్స్ ప్రేయర్ చేస్తున్నారు, ఇంకెందుకు నేను ప్రేయర్ చేసుకోవడం, మా మమ్మీ డాడీ ఉన్నా నాకు ప్రేయర్ చేయడం, ఇంకెందుకు నేను ప్రేయర్ చేసుకోవడం అని కాకుండా మీ మీ జీవితం కోసం మీరు ప్రార్థించండి. మీ జీవితం కోసం మీరు ఉపవాసాన్ని ప్రార్థించుకోండి. పేరెంట్స్ అన్నాక మన కొరకు ప్రతిరోజు ప్రార్థిస్తుంటారు. మనం చెప్పకపోయినా వాళ్ళు ప్రార్థిస్తుంటారు. కానీ దేవుడు ఏం చెప్పాలి, నీ వ్యక్తిగతమైన ప్రార్థన, నీ వ్యక్తిగతమైన ఉపవాస ప్రార్థన కూడా అది నీ జీవితానికి ఎంతో ముఖ్యమని దేవుడు సెలవిచ్చాడు కదా. మనం చూసినట్టయితే బైబిల్లో దేవుడు ఎప్పుడైతే మీరు ఫాస్టింగ్ ఉన్నప్పుడు ప్రార్థిస్తుంటాడో, అంటే రహస్యంగా వెళ్ళి మీరు ప్రార్థిస్తుంటాడో, దేవుడు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏమి ఇచ్చాడంటే, రహస్యంగా చూచి తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చిన దేవుడు సెలవిస్తున్నాడు. అంటే ఎప్పుడైతే మీరు రహస్యంగా ప్రార్థిస్తున్నాడో, రహస్యంగా వెళ్ళి మీరు మీ కోరుకున్నది ప్రతిదీ దేవుని అడుగుతుంటారు. దేవుడు మీ ప్రతి ప్రార్థన చూపిస్తారు. ఉపవాసం ఉన్నప్పుడు మీరు రహస్యంగా వెళ్ళి ప్రార్థించండి. ఇతరులకు కనిపించే రకంగా మన ఉపవాసం ఉండదు, ఇతరులకు మనం చెప్పే రకంగా మన ఉపవాసం ఉండదు. ఉపవాసం అంటే కేవలం అది దేవునికి మాత్రమే కనిపించాలి, దేవునికి మాత్రమే తెలవాలి. ఈరోజు నేను ఫాస్టింగ్ ఉన్నాను, అది ఎందుకున్నాను, దేని కొరకున్నాను, ఏ అవసరత కొరకున్నానని అది కేవలం నీకు దేవునికి మధ్యలో ఇంకెవ్వరికి కూడా తెలియకూడదు. ఎవరికి కూడా నువ్వు ఉండే ఫాస్టింగ్ అనేది ఎవరికి కూడా తెలియకుండా మీ ఉపవాసం ఉండాలి. కేవలం ఉపవాస ప్రార్థన దేవునికి తప్ప ఎవ్వరికి తెలియకూడదు. ఆ రకంగా మనం ఫాస్టింగ్ ఉండాలి. అప్పుడు దేవుడు మన జీవితంలో ప్రతిఫలం అనేది ఇస్తుంటాడు. మీరు కోరుకునే ప్రతి అవుటికి దేవుడు విజేతంగా ఇస్తుంటాడు. ఈ రోజు నుంచి మీకున్న టైం అంతా ఫాస్టింగ్లో దేవుని దగ్గర వెళ్ళి మొరపెట్టండి, దేవుని దగ్గర వెళ్ళి ప్రార్థించండి. అప్పుడు దేవునికి మీ